బ్రేకింగ్ న్యూస్ బాసర జలదిగ్బంధమైంది. భారీ వర్షాల గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఆలయ పరిసరాలు, సమీప దుకాణాలు, గెస్ట్ హౌస్లు జలమయమయ్యాయి. వరద ఉధృతి గంటకు పెరిగిపోతోంది. వ్యాస మహర్షి దేవాలయాన్ని గోదావరి జలాలు తాకుతున్నాయి. ఆలయానికి వెళ్లే దారి కూడా నీట మునిగింది. విద్యుత్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు ఆలయ సందర్శనకు రావద్దని ఆలయ వర్గాలు సూచించాయి. ఈ స్థాయిలో గోదావరి ఉధృతి ఇప్పటి వరకు చూడలేదంటున్నారు బాసర ప్రజలు. బాసర జలదిగ్బంధమైంది. భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చినట్టు కూడా సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, బాసరలో వరదలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రసన్న. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జల దిగ్బంధంలో చిక్కుకుంది. అయితే ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు పైన ప్రాజెక్టులలో నీళ్లు వదలడం, అలాగే వర్షాలకు గోదావరి నది ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. నిన్నటి వరకు కూడా అటు 3 లాడ్జీలు కూడా బాసరకు సంబంధించి గెస్ట్ హౌస్లు, లాడ్జీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాసర ఆలయ సమీపం వరకు కూడా వెళ్లే ప్రధాన రహదారిపై కూడా నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దుకాణ సముదాయాలు, గెస్ట్ హౌస్ అన్ని కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యాస మహర్షి దేవాలయాన్ని కూడా బాసర గోదావరి జలాలు తాకాయి. అయితే వ్యాస మహర్షి ఆలయంలో కూడా నీరు చేరింది. ఆలయం చెంత ఉన్న పరిసరాలు, ఆలయానికి వెళ్లే దారి కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. అయితే గంటకు గోదావరి నది ఉధృతి పెరుగుతూనే ఉంది. అయితే ఇటు మహారాష్ట్రలో విష్ణుపురి నుండి 1,25,000 క్యూసెక్కుల నీటితో పాటు అటు గైక్వాడ్ నుండి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతుండటంతో ఇటు గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా చూడనటువంటి వరద ఈ ఏడాది బాసరని చుట్టుముట్టిందని చెప్పేసి అయితే ఇంతవరకు ఇలాంటి వరద ఎప్పుడు చూడలేదని చెప్పేసి బాసర ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బాసరలో చాలా వరకు ప్రాంతం నీట మునిగినటువంటి గోదావరి వరదతో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధాన పుణ్యక్షేత్రం బాసర పుణ్యక్షేత్రం సరస్వతి ఆలయానికి సంబంధించి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. భక్తులు కూడా ఆలయ సందర్శనకు ఎవరు రావద్దని కూడా ఆలయ వర్గాలు సూచన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.